హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని వివరాలను మీకు ఈ వీడియోలోనే తెలియచేయడం జరుగుతుంది. మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనకు ల్యాండ్ వచ్చేసి మీరు చూస్తుంది 39 ఎకరాల వ్యవసాయ భూమి, 39 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మనకు డబుల్ డాంబర్ రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. డబుల్ బ్లాక్ టాప్ రోడ్డుకు ఆనుకొనే ఉంటుందండి. మీరు చూస్తుంది మొత్తం కల్టివేషన్లో ఉంది. ఇంచుమించు 5-6 ఎకరాలు కల్టివేషన్లో లేదు. ఇంకోటి మనకు ఇది నియర్ బై ఉంటుంది. డబుల్ రోడ్డు 100 ఫీట్స్ డబుల్ రోడ్ అండి. ఈ డబుల్ రోడ్డుకు ఆనుకొనే మనకి ల్యాండ్ ఉంది. ఇందులో కల్టివేషన్ చేస్తున్నారు ప్రజెంటు. డబుల్ రోడ్డుతో పాటు కెనాల్ కూడా మనకు ఈ ల్యాండ్కు ఆనుకొనే ఉంటుంది. కెనాల్ వాటర్ కూడా మల్లన్న సాగర్ కెనాల్ వాటర్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సమ్మర్ సీజన్లో అయితే వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది చూస్తుంది 39 ఎకరాల వ్యవసాయ భూమి అండి. చుట్టూ కడీలు ఉన్నాయి. ఇందులో పౌల్ట్రీ కన్స్ట్రక్షన్ చేసి కొన్ని రోజులు నడిపించి వదిలేశారు. అవి డిస్మెటల్ చేయలేదు, కొంచెం అలానే ఉండిపోయాయి. ఇంచుమించు కొన్ని వేల షెడ్లు, బాయిలర్ షెడ్లు మీరు చూస్తుంది బాయిలర్ షెడ్లు కూలిపోయాయి. మొత్తం ల్యాండ్ మాత్రం లెవెల్గా ఉంటుంది. పూర్తిగా రెడ్ సాయిల్. ఇది మనకు చాలా దగ్గరలో ఉంటుందండి. సిద్దిపేటకు దగ్గరలో ఉంటుంది. సిద్దిపేటకు బిఫోరే ఉంటుంది. ఇది మనకు గజ్వేల్ నుంచి కూడా ఈ ల్యాండ్కు మనం రావచ్చు. మీరు చూస్తుంది 100 ఫీట్స్ డబుల్ రోడ్డు. ఈ డబుల్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అంతా మనం చూసేది డబుల్ రోడ్ ఫేసింగ్. రైట్ సైడ్లో పౌల్ట్రీ ఉన్నాయి కదా, అవి కూలిపోయాయి. ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి. గజ్వేల్ నుంచి మనం ఈ ల్యాండ్కు నేరుగా రావచ్చు. సిద్దిపేట బిఫోరే ఉంటుంది ఈ ల్యాండ్. మనకు జేబీఎస్ బస్ స్టాండ్కు మనం డిస్టెన్స్ పౌల్ట్రీ చూసినట్లయితే 87 ఉంటుంది. అదేవిధంగా షామీర్పేటకు 68 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అమ్మకానికి వచ్చింది. పౌల్ట్రీ బాయిలర్ పౌల్ట్రీ కూలిపోయాయి, అంటే మెయింటెనెన్స్ లేదు, వదిలేశారు. మీరు చూస్తుంది ఇదే మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, లెవెల్గా ఉంటుంది. పౌల్ట్రీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా తక్కువ ధరలో ఉంది. ఎందుకంటే ఇది డబుల్ బీటీ రోడ్డుకు, అంటే 100 ఫీట్ బీటీ రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. మనకు ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 39 లక్షలు చెప్తున్నారు. ఎకరానికి 39 ల్యాక్ చెప్తున్నారు. మనం ధర మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, కొంచెం నెగోషియబుల్ అవుతుందండి. చూస్తున్న ఫ్రెండ్స్, ఈ రోడ్డు మధ్యలో నుంచి వాళ్ళే వేసుకున్నారు. ఇది రోడ్డు కాదు, చాలా బాగుంటుంది. ఇది మంచి లొకేషన్లో ఉంటుంది. సిద్దిపేటకు జస్ట్ 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే సిద్దిపేటకు అవతల కాకుండా హైదరాబాద్ రూట్లోనే ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ టైటిల్ అండి. మీరు చూసింది దూరం నుంచి కనబడేటి పౌల్ట్రీ డిస్మెటల్ అయ్యాయి. కెనాల్ రోడ్డు ఆనుకొనే ఉంటుంది. ఇది టోల్గేట్ నుంచి కూడా రావచ్చు. సిద్దిపేట టోల్గేట్ నుంచి, దుద్ద టోల్గేట్ నుంచి కూడా మనం ఈ ల్యాండ్కి రావచ్చు. లేదంటే గజ్వేల్ నుంచి కూడా నేరుగా మనము తొగుట, మల్లన్న సాగర్ ఈ విధంగా కూడా మనం రావచ్చండి ఈ ల్యాండ్కు. సిద్దిపేట మల్లన్న సాగర్ రోడ్డుకు జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. అది కూడా మరి 100 ఫీట్ రోడ్డు. పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ఇది మొత్తం ల్యాండ్ మాత్రం చాలా బాగుంది. ఇది చాలా తక్కువ ధరలో ఉంది. మనకు డబ్బులు ఎమర్జెన్సీగా అవసరం ఉండడంతో ల్యాండ్ను అమ్మకానికి పెట్టారు. ముప్పై 9 ఎకరాలు, ఎకరానికి 39 లక్షల లెక్క మనకు చెప్తున్నారు ఓనర్సు. నెగేషన్ ఇది చూస్తుంది. ఈ ల్యాండ్కి ఆనుకొనే కెనాల్ ఉంది. ప్రజెంట్ ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. కెనాల్ ఆనుకొనే ఉంటుంది. ఈ ల్యాండ్కు మనం వెస్ట్ సైడ్లో కెనాల్ ఉంటుంది. ఇదంతా ల్యాండ్ మనకు కనబడేది. డాంబర్ రోడ్డు మాత్రం సౌత్ ఫేస్లో ఉంటుంది. సిద్దిపేటకు దగ్గరలో ఉంటుంది. ఇంకో విషయం, సిద్దిపేట డిస్టిక్, సిద్దిపేట అర్బన్ మండలంలో ఈ ల్యాండ్ మనకు ఉంటుందండి. మీరు చూస్తుంది
సిద్దిపేట సుడా పరిధిలో ఉంటుంది ల్యాండ్. సిద్దిపేట సుడా పరిధిలో ఉంటుంది. మనం పౌల్ట్రీ కానీ, లేయర్ ఫామ్ కానీ, బాయిలర్ షెడ్లు కానీ, ఇంకా ఏమైనా ఇండస్ట్రీ కానీ, కంపెనీస్ కానీ పెట్టుకోవడానికి ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు విలేజ్ కూడా దగ్గరలో లేదండి. అన్నీ కూలిపోయాయి, షెడ్స్ వదిలేశారు. ఇప్పుడు రన్నింగ్లో లేవు ఈ షెడ్లు. మీకు ఈ ల్యాండ్కు సంబంధించిన మరిన్ని వివరాలు కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఈ ల్యాండ్ను చూడాలనుకుంటే కాల్ చేసి చూడొచ్చండి. మీరు రావాలనుకుంటే 1 డే బిఫోర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే నేను అందుబాటులో ఉంటాను. లేదంటే మీరు టైంకి వచ్చి ఫోన్ చేస్తే నేను వేరే కస్టమర్కి టైం ఇచ్చి మీరు వచ్చి ఇబ్బంది పడతారు. అందుకే ముందు 1 డే బిఫోర్ కన్ఫర్మ్ చేసి ల్యాండ్ విజిట్కి రండి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇదేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.